హరే కృష్ణ. అధ్యాయం 1 శ్లోకం 32 భగవద్గీత యథాతథం. కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగాన్ సుఖాని చ. ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, భావమర్దులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జీవ పోషకుడా, ఈ దరిద్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధము చేయడానికి సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపటము ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది చాలా మంచి శ్లోకం అండి. ముఖ్యంగా ప్రభుత్వంలో కానీ పరిపాలకుల్లో కానీ వాళ్ళ యొక్క బాధ్యతలను తెలియపరిచేటువంటిది భగవద్గీత అన్నమాట. ఏంటంటే, మనం ఈ నాయకులందరూ కూడా ఎలక్షన్లలో గెలిచి వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు, ఏ రకమైన బంధుప్రీతి పక్షపాతము లేకుండా నేను పరిపాలన చేస్తాను అని చెప్పి. ఇప్పుడు అది కేవలం ఏమవుతుంది అంటే ఆ ప్రతిజ్ఞ వరకే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు వాళ్ళ పదవి ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ అయిపోగానే వాళ్ళ యొక్క పిల్లల కోసము, కుటుంబాల కోసము, బంధుప్రీతి కోసము కొన్ని లక్షలు, కోట్లు ఇవన్నీ కూడా సంపాదించుకుంటారు. అదే ధనం ఆ రకంగా పోకుండా అది ప్రజల కోసం ఉపయోగపడితే అసలు సమాజంలో దారిద్ర్యం అనేది ఉండదన్నమాట. ఇటువంటి సిచ్యుయేషన్లో భగవంతుడు అర్జునుని ఎందుకు పెట్టాడు అంటే, జనసామాన్యంలో ఉన్నటువంటి నాయకులకు తెలియాలా? ఏం తెలియాలా? నీకు ధర్మం అనేది, కర్తవ్యం అనేది ఉన్నప్పుడు, నీ ముందున్నప్పుడు నువ్వు ఏ రకమైన బంధుప్రీతి, వాళ్ళు తాతైనా నువ్వు ధర్మాన్ని రక్షించడం కోసం చంపాల అంటే ఇక్కడ నువ్వు అందరినీ చంపుకుంటా పొమ్మని కాదు అర్థం. అంటే ధర్మం కోసం చంపడానికే సిద్ధమయ్యాడు అంటే, నువ్వు కర్తవ్యంలో ఉన్నప్పుడు బంధుప్రీతి లేకుండా నిష్పక్షపాతంగా ఏ రకంగా పరిపాలన అందించాలా అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని. అందుకనే మనం కోర్టులలో కూడా భగవద్గీత మీద నేను అబద్ధం చెప్పను అని చెప్పి ప్రతిజ్ఞ చేపిస్తారు. దేనికోసం అంటే దాంట్లో ఉన్నటువంటి గొప్ప సందేశం అది. అక్కడ భగవద్గీతలో నేను, నాది అనేటువంటిది లేదు. అక్కడ ఏముంది అంటే ధర్మమే ఉంది. ధర్మం అనేది ఉన్నప్పుడే నాది. అది ధర్మానికి వ్యతిరేకమైతే అది ఏదైనా కానీ నాది కాదది అనేటువంటి గొప్ప సందేశాన్ని తెలియపరిచేటువంటిదే భగవద్గీత. అంత గొప్ప సందేశం దాని మీద ఉంది కాబట్టి, దాంట్లో ఉంది కాబట్టి దాని మీద ప్రతిజ్ఞ మనం చేపిస్తామన్నమాట. ఉదాహరణకి సమాజంలో అన్యాయాలు పెరిగిపోతున్నాయి. వాటన్నిటి కారణం ఏంటి అంటే నాది, నేను, మనది అనేటువంటి భావన, ఆ స్వార్థపూరితమైనటువంటి భావన. ప్రత్యేకించి నాయకుల్లో ఆ భావన ఉంటే సమాజం ఎంత నాశనం అయిపోతుంది అనేటువంటి దానికి భగవంతుడు ఇక్కడ ఈ మహాభారతం ద్వారా, ఈ భగవద్గీత ద్వారా, అంటే భగవద్గీత అన్నటువంటిది ఏంటి అంటే మానవుడికి మాన్యువల్ లాంటిది. దాంట్లో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి, ఒక తండ్రికి ఉండాల్సిన లక్షణం ఏంటి, ఒక తల్లికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి, ఒక భర్తకు ఉండాల్సిన లక్షణం ఏంటి, ఒక భార్యకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, సమాజంలో పౌరుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా రామాయణం, మహాభారతం వీటన్నిటి ద్వారా తెలుసుకునేదానికి అవకాశం ఉంది. లేకపోతే ఏమవుతుంది అంటే శాస్త్రం ఎందుకు అనుసరించాలా,
ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక అందమైన స్త్రీ ఉంది. ఉంటే ఒక పులో సింహమో చూస్తుంది, ఇది నాకు లంచ్ బాక్స్ అనుకుంటుంది. అదే అందమైన స్త్రీని ఒక చిన్న పిల్లవాడు చూస్తాడు, నా తల్లిలాగా ఉంది, మాతృమూర్తిలాగా ఉంది అనుకుంటాడు. తర్వాత ఒక సాధువు చూస్తాడు, మాయాదేవి నా వ్రతాన్ని భంగం చేయడానికి తయారైంది అనుకుంటాడు. ఒక యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు, కామంతో రగిలిపోయేటువంటి యువకుడు చూస్తాడు, నా ఇంద్రియ భోగానికి వస్తువు అని చెప్పి అనుకుంటాడు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? చాణక్యుడు కూడా చెప్తాడు, ఏ సమాజంలో శాంతి ఉంటుంది అంటే పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అన్న భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అని చెప్పి చాణక్యుడు చెప్తాడు. మరి ఈ భావనలు రావాలా అంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలి వ్యక్తుల్లో, లేకపోతే ఈ భావన రావడం చాలా కష్టం. సో అందుకని పులి ఒక రకంగా అనుకునింది, చిన్నపిల్లవాడు ఒక రకంగా అనుకున్నాడు, సాధువు ఒక రకంగా అనుకున్నాడు, యువకుడు ఒక రకంగా అనుకున్నాడు ఆ స్త్రీని చూసి. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పరాయి స్త్రీ ఎవరైనా కానీ తల్లి అనే భావనతో చూడు. నీ పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని మార్చుకోవడం కాదు. చట్టం అన్నటువంటిది, ధర్మం అన్నటువంటిది, ప్రభుత్వం చట్టాలు దేన్ని బట్టి ఏర్పాటు చేస్తుంది అంటే అందరూ ప్రజలు సుఖంగా ఉండాలన్న ఉద్దేశంతో చట్టాలు ఏర్పాటు చేస్తుంది. ఎవడికో ఒక్కడి స్వార్థం కోసం కాదు, ఒక్కడి సంతృప్తి కోసం కాదు. లోక కళ్యాణం కోసం ఏర్పాటు చేసింది ధర్మం. అది భగవంతుడు అది పాటించడం వల్ల అందరూ సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటిది. నీ కమ్యూనిటీ, నీ కులం వాళ్ళే సుఖంగా ఉండాలా, నీ జాతి వాళ్ళే సుఖంగా ఉండాలా, నీ ఊరు వాళ్ళే సుఖంగా ఉండాలా కాదు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, సర్వజీవులు సుఖంగా ఉండేదానికి ఏర్పాటు చేసిన ధర్మం భగవంతుడు చేసిందనమాట. సో కర్తవ్య నిర్వహణ అన్నటువంటిది వచ్చినప్పుడు అప్పుడేంటి అంటే వీడు మనవడు ఎంత తప్పు చేసినా క్షమించేయాలా, లేకపోతే వీడు నా పిల్లోడు వాడి కోసం 1,00,000 కోట్లు నేను సంపాదించి పెట్టాలా, ఇవన్నీ కాదు. ఇక్కడ ఈ పరిస్థితి అర్జునుడి ముందు ఉంది. ఎందుకు అంటే భవిష్యత్ తరాల్లో భగవంతుడు ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇస్తున్నాడు. నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక అధికారంలో ఉన్నప్పుడు నీకు బంధు ప్రీతి, పక్షపాతం అన్నటువంటిది లేకుండా నువ్వు పరిపాలన సాగించాలా అనేటువంటి గొప్ప సందేశాన్ని మానవాళికి ఇవ్వడం కోసం ఇక్కడ అర్జునుడిని భగవంతుడు ఈ పరిస్థితుల్లో నిలబెట్టాడు. ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఇక్కడ వీళ్ళందరినీ చూసి వీళ్ళందరి ఆయన సెంటిమెంటల్గా వీళ్ళని చంపేసి నేనేం సాధిస్తాను లేదు. నువ్వు నీ బంధువులను చూడొద్దు, తప్పు చేసిన వాడిని తప్పు చేసినట్టుగానే చూడు. అక్కడ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుకోవాలా. నువ్వు అక్కడ నీకు హృదయ దౌర్బల్యం ఉండకూడదు. నువ్వు పరిపాలన సాగించినప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రజ కూడా నీకు బిడ్డలే. ఒకడే నీ బిడ్డ, ఇంకొకటి నీ బిడ్డ కాదు అని కాదు. అందరికీ నువ్వు తండ్రి లాంటి వాడివి. సమదృష్టితో నువ్వు న్యాయంగా పరిపాలన సాగించాలా. ఈరోజు మనం సినిమాలన్నీ చూస్తాం, లేకపోతే దాంట్లో అంతా ప్రతి సినిమాలో ఉంటుంది అనమాట. ఏంటి అంటే ఎవరికో అన్యాయం జరిగింది, ఎవరికో ఇది జరిగింది. కానీ ఇప్పుడు ఏంటి అంటే దుర్మార్గం చేసే వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు, అది వేరే విషయం. కానీ సినిమాకి మూల సబ్జెక్ట్ ఏముంటుంది అంటే ఏదో అన్యాయం జరిగింది, దాని మీద హీరో ఆయన ప్రతిఘటిస్తాడనమాట. సో అంటే ఆ అన్యాయం ఎందువల్ల జరిగింది, అక్కడ వాళ్ళు మన బంధువులు అనే ఉద్దేశంతోనో మన వాళ్ళనే ఉద్దేశంతోనో అక్కడ అన్యాయం జరిగింది. సో అటువంటివి జరగకూడదు అంటే భగవద్గీతను మనం అనుసరించాలా. భగవంతుడు ఏ ఉద్దేశంతో ఈ మహాభారతం లీల చేశాడు, మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం కోసం. ఆ సందేశం ఏంటి అంటే పరిపాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ సమదృష్టితోటి వాళ్ళు వ్యవహరించాలా, పక్షపాతం అన్నటువంటిది లేకుండా వ్యవహరించాలా, అధర్మం ఎవడు చేసినా కానీ వాడిని శిక్షించాలా. ఇటువంటిది ఇప్పుడు ధర్మరాజు గొప్పవాడు ఎందుకు అయ్యాడు అంటే ఆయనలో ఆ సమదృష్టి ఉండిందనమాట. రామచంద్రుల వారు గొప్పవారు ఎందుకు అయ్యారు అంటే ఆయన చాలామంది ఆయన్ని కూడా నిందిస్తారనమాట.
సీతని అనుమానించి పంపించేశాడు, అది ఇది అని కాదు. అక్కడ సీతను అనుమానించి పంపించడం కాదు. ఆ మహాసాధ్వి సీతమ్మ తల్లి ఆమె పవిత్రతను నిరూపించుకునేదానికి అగ్నిప్రవేశం చేసి వచ్చింది. కానీ ఆయన దేన్ని మానవాళికి సందేశంగా ఇవ్వాలనుకున్నారు అంటే, పరిపాలన ఎట్టుండాలో అంటే ప్రజలు ఒక్కడు కూడా అసంతృప్తి చెందకూడదు, అసంతృప్తి లేకుండా వాడిని జీవించేటట్టుగా నా పరిపాలన ఉండాలా. అంటే ఎవడన్నా మన పరిపాలన తప్పు అని చెప్పి నిందిస్తూ ఉన్నా మొఖాన ఉమ్మేస్తూ ఉన్నా కానీ తుడిచేసుకొని సిగ్గు శరము లేకుండా మనం స్వార్థపూరితంగా పరిపాలన చేయకూడదు. ఎవడన్నా ఒక్కడు ఏలెత్తి చూపిస్తే దానికి బాధ్యత వహించాలా అనేటువంటి గొప్ప సందేశాన్ని మానవాళికి ఇవ్వడం కోసం భగవంతుడు ఏం చేశాడు అంటే సీతమ్మ తల్లిని అరణ్యవాసానికి పంపించాడను. అరే ఎవరన్నా ఒక్కడు నీలో లోపం ఉంది అని చెప్తే దానికి నువ్వు బాధ్యత తీసుకోవాలి. అంతేగాని నువ్వు అన్ని స్కాములు అవి ఇవి చేసి నేను తెల్ల కద్దరు చొక్కా వేసేసుకొని నేను చాలా గొప్ప వ్యక్తిని అని చెప్పి సిగ్గు లేకుండా బతకడం కాదు. ఎవడన్నా ఒక్కడ అసంతృప్తి చెందినా కానీ ప్రజల్లో దానికి బాధ్యత తీసుకోవాలనే గొప్ప సందేశం కోసం. తర్వాత ధర్మరాజు యక్ష ప్రశ్నలు అడుగుతారనమాట. వాళ్ళు నీళ్లు తాగడానికి వెళ్తారు, నీళ్లు తేవడానికి వెళ్తారు. ఒక్కొక్కరు నా ప్రశ్న సమాధానం చెప్పుకొని నీళ్ళు తాగితే మరణిస్తారంటారు. అప్పుడు అందరూ మరణిస్తారు. లాస్ట్లో ధర్మరాజు వెళ్తాడనమాట. వెళ్తే ఆయన ప్రశ్న అడుగుతాడు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు ఆయన ప్రసన్నమైపోయి నీకేం కావాలో కోరుకో అని చెప్పి అంటాడనమాట. అప్పుడు ఆయన అంటాడు, ఎవరన్నా ఒక్క సోదరుడిని ప్రాణం కావాలని కోరుకో నేను ఇస్తాను అంటాడు. అప్పుడు ఆయన నకుల సహదేవుల్లో ఎవరన్నా ఒకరి ప్రాణం ఇవ్వండి అంటాడు. అప్పుడు ఆయన అడుగుతాడనమాట యక్షుడు, ఎందుకు నీ యొక్క సొంత సోదరులు భీముడో అర్జునుడో ఈయన వీళ్ళు సవతి బిడ్డలు కదా వాళ్ళని ఎందుకు కోరుకున్నావు అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడనమాట, నా తల్లిని ప్రాతినిధ్యం వహించడానికి నేను బతికున్నాను, నా సవతి తల్లిని ప్రాతినిధ్యం వహించడానికి ఒకరన్నా బతకాలి కదా, అందుకోసం నేను కోరుకున్నాను. ఆ భావనకి ప్రసన్నమైపోయి నలుగురు సోదరులకి ప్రాణాలు ఇచ్చేస్తాడనమాట. సో అందుకని సమదృష్టి, ఇటువంటి ఉన్నతమైనటువంటి చైతన్యం కలిగినటువంటి వ్యక్తి నాయకుడుగా ఉండాలన్నమాట. సో భగవంతుడు ఇక్కడ అర్జునుడిని ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు పెట్టాడయ్యా అంటే తన మన అనేది కాదు, ధర్మం అనేదే ముఖ్యం నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తికి. ఇక్కడ ఇంత సన్నిహితమైన వ్యక్తులు తాతలు వీళ్ళందరూ ఉన్నా కానీ అధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని శిక్షించాలా. సో పరిపాలకులు అందరూ కూడా అది ధర్మమా అధర్మమా చూడాలి కానీ నా వాళ్ళ పరాయి వాళ్ళ అనేది చూడకూడదు అనేటువంటి గొప్ప సందేశాన్ని సమాజానికి ఇవ్వడం కోసం ఈ యొక్క లీల జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవాలా. సో ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థం కావాలంటే మరలా మనం ఏం చేయాలా, మనస్సుని శుద్ధి చేసుకునేదానికి హృదయాన్ని శుద్ధి చేసుకునేదానికి కలియుగంలో భగవత్ నామాన్ని జపించాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.